46 వచ్చి ఏలి ఏలి లామా సబక్తాని యేసు బిగ్గరగా కేక వేసెను, నా దేవా నా దేవా నన్ను ఎలా విడిచిపెట్టావయ్యా అని వచ్చేసి. ఇందాక మీకు చెప్పాను, నీ కొడుకు ఆపరేషన్ జరుగుతుంది, అప్పుడే కోస్తూ ఉన్నారు, గడ్డ ఆపరేషన్ జరుగుతుంది, కోసారు, నువ్వేమో చూస్తూ ఉన్నా. నీ కుమారుడేమో ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు అనస్థీసియా ఇచ్చారు, అప్పట్లో అయ్యే రక్తం చిందిస్తూ ఉంది, పెద్ద గాయం అవుతుంది, నీ కుమారుడు డాడీ డాడీ నడుస్తున్నాడు. ఏం చేస్తావు? ఏమి చేయలేనటువంటి పరిస్థితి, ఆ ఘోరమైన ఆ సీను చూడలేకపోతాడు. ఏం చేసుకున్నావు? నీ ముఖాన్ని తిప్పేసుకోవడం కాదు, కొంతమంది కనిపించకుండా దూరం వెళ్ళిపోతారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నీ ఘోరమైన ఒక మానవుడిగా అనుభవిస్తున్నాడు, ఒక మానవుడిగా అనుభవిస్తున్నాడు, ఒక మానవుడిగా అనుభవించాలి. ఎందుకంటే మనలో ఒక ప్రతినిధి కావాలి. ఎందుకు? మనమంతా పాపము కట్టుకున్నటువంటి వాళ్ళమే, కానీ నిష్కలంకమైనటువంటి పాపము లేనటువంటి మాలిన్యము లేనటువంటి ఒక గొర్రెపిల్ల రక్తము వలె చిందించబడాలి. అది నాలో లేదు, నీలో లేదు. అందుకే ఒక మానవుడిగా, ఒక ప్రతినిధిగా దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఒక అగాధ లోయ ఏర్పడింది. ఈ లోయకు ఒక మంచి మార్గాన్ని సిద్ధం చేశాడు. ఏ విధంగా అంటే తన రక్తము